సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారైనటువంటి నారా లోకేష్ బాబు గారికి నేను విన్నవించుకుంటున్నటువంటి ఒక విన్నపము, మీరు దీన్ని క్లుప్తంగా విన్న తర్వాత ఎడ్యుకేషన్ మీద, టీచర్స్ మీద, విద్యా వ్యవస్థ మీద ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో ఆ నిర్ణయం మీదనే పిల్లల యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. సాధారణంగా ఒక గవర్నమెంట్ టీచర్ 2 years ట్రైనింగ్ చేసి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సిలో ర్యాంకు తెచ్చుకొని నా వ్యక్తికి మాత్రమే టీచర్ పోస్ట్ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏ కాలేజీలో కూడా మీరు బీఈడీ అడ్మిషన్ని ఉదాహరణగా తీసుకోండి. బీఈడీ కాలేజీల్లో జరుగుతున్నటువంటి అవినీతిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే, ఏ బీఈడీ కాలేజీలో కూడా బోర్డు కూడా ఉండదు, విద్యార్థులు ఉండరు, కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆ కాలేజీ పేరు మీద అడ్మిషన్లు అవుతున్నాయి. మరి దాదాపు 50,000 అడ్మిషన్ల దాకా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం బీఈడీ కోర్స్ చేయటం, బీఈడీ అడ్మిషన్లు అనేవి జరుగుతుంది. మరి ఈ అడ్మిషన్లు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులే చదువుతున్నారా, లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చదువుతున్నారా? దీని మీద మీరు ఒక ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉపాధ్యాయుని చేతిలో ఉంది. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఎక్కువగా జీవితాన్ని గడిపేది ఉపాధ్యాయుని వద్దే. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేటటువంటి వ్యక్తి ఎంత ట్రైనింగ్ తీసుకొని ఉంటే, ఎంతో అనుభవం ఉంటే కానీ అతను పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పగలుగుతాడు. కానీ ఇవాళ విద్యా వ్యవస్థ అలాగ లేదు. విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే, పేరుకే కాలేజీ ఉంటుంది, కానీ కాలేజీ ఎక్కడా కూడా అక్కడ క్లాసులు జరగటం కానీ, స్టాఫ్ ఉండటం కానీ ఏమీ ఉండదు. పేరుకే ప్రతి ఒక్క యూనివర్సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీనిగా మనం తీసుకున్నట్లయితే, నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి బీఈడీ కాలేజీలన్నీ కూడా పేపర్ మీద రన్ అవుతున్నటువంటి బీఈడీ కాలేజీలే. ఒక్క కాలేజీలో కూడా క్లాసులు జరుగుతున్నట్లు నేను చేసినటువంటి పరిశోధనలో ఏ కాలేజీలో కూడా క్లాసులు జరుగుతున్నట్టు నేను తెలుసుకోలేకపోయాను. మరి ఇలాంటి వాళ్ళు టీచర్గా అయ్యి టీచర్ వృత్తిలోకి వచ్చిన తర్వాత పిల్లలకు ఎలాంటి విద్యని అందిస్తారు? ఉద్యోగం లభించిన తర్వాత 30 సంవత్సరాలు వాళ్ళు సర్వీస్లో ఉంటారు. మరి ఈ 30 సంవత్సరాల్లో అంటే 30 తరాలను వాళ్ళు నాశనం చేయబోతున్నారు. అంటే రాబోయే తరాన్ని నాశనం చేసేటటువంటి వ్యవస్థని మీరు తీసుకొని రావాలనుకుంటున్నారా లేదా? నేను వైసీపీ గవర్నమెంట్లో చాలా పోరాడాను విద్యా వ్యవస్థ మీద. ఎవరు కూడా నేను చేసినటువంటి నేను పంపించినటువంటి లెటర్లు కానీ ఏవి కూడా పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఈ ఎన్డీఏ కూటమి మీద ఉన్నటువంటి అభిమానంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, విద్యా వ్యవస్థ మీద, ఈ ట్రైనింగ్ కాలేజీల మీద జరుగుతున్నటువంటి ఒక అవినీతిని బయటకు తీసుకురావాలని నేను ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారిని, డిప్యూటీ సీఎం గారిని కోరటం జరుగుతుంది. మీకు ఇంకా
చాలా విషయాలు తెలియజేయాలి సార్. మీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే నేను ఆధారాలతో సహా కొన్ని ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి బిఎడ్ మీద డిఎడ్ మీద జరుగుతున్నటువంటి విషయాల్ని లోకేష్ బాబు గారికి తెలియచేయాలనుకుంటున్నాను. నాకు ఒక్కసారి మీ అపాయింట్మెంటు ఇవ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.